ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి వచ్చే పెద్ద ప్రమాదం ఇది. నేను చెప్పబోయేది కంప్లీట్గా వినండి. బ్రహ్మంగారు చెప్పినట్టు మనుషులు పీక్కుని తినే రోజులు వచ్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయా అనే క్వశ్చన్తో 2023 స్టార్ట్ చేసాం. అదే క్వశ్చన్తో 2023ని క్లోజ్ కూడా చేసాం. దీనికి ఎక్స్పర్ట్స్ దగ్గర కానీ కార్పొరేట్ బాసెస్ దగ్గర కానీ ఆన్సర్ లేదనే చెప్పాలి. ఎస్ ఆర్ నో చెప్పలేకపోతున్నారంటే క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చూస్తుంటే ఈ ట్రెండ్ కంటిన్యూ అవ్వబోతోంది అని క్లియర్గా అర్థమవుతోంది. ఒకసారి గూగుల్ కంపెనీని చూడండి. వర్క్ ఫోర్స్ని తగ్గించే పనిలో ఉంది. 30,000 ఎంప్లాయీస్ని తీసేస్తుంది. గూగుల్లో మొత్తం 170,000 ఎంప్లాయీస్ ఉన్నారంట. సో 30,000 ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ 17% బయటకు వచ్చేస్తున్నారు. సో రీజన్ ఏమై ఉంటుంది? కరెక్టే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గూగుల్కి వాళ్ళ డైలీ ఆపరేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయాలని ఉంది, ఎస్పెషల్లీ 2 డిపార్ట్మెంట్స్లో. ఒకటి యాడ్ సేల్స్ డిపార్ట్మెంట్, మరొకటి కస్టమర్ సపోర్ట్. ఇప్పుడు యాడ్ సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అయింది. 2020లో గూగుల్ యాడ్స్ అనేది $147 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేసిందంట. అంటే కంపెనీకి వచ్చే టోటల్ రెవెన్యూలో ఆల్మోస్ట్ 80% కవర్ చేసింది. మరి లే ఆఫ్స్ ఎందుకు? గూగుల్ ఏమనుకుంటోందంటే ఏఐ మనిషి కన్నా ఫాస్ట్గా కరెక్ట్గా పనులు చేస్తోందని. కొత్తగా వాళ్ళు ఏఐతో నడిచే యాడ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారు. దానికి ఒక పేరు పెట్టారు, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అని. రిజల్ట్స్ కూడా బాగున్నాయట. ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసే బిజినెస్ 18% కన్వర్జెన్స్ని చూపిస్తోందంట. అంటే ఎక్కువ కస్టమర్స్ గూగుల్ని విజిట్ చేస్తున్నారు, గూగుల్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ యాడ్స్ అనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఏఐ లేకుండా 13% కన్వర్జెన్స్ ఉన్నాయి. ఈ ఇయర్ ఇంక్రీజ్ అయ్యాయి, 18%కి వచ్చింది. సో ఏఐ హెల్ప్ చేస్తోంది. సెకండ్ డిపార్ట్మెంట్ కస్టమర్ సపోర్ట్. కంప్లైంట్స్ హ్యాండిల్ చేయడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, రివ్యూస్ అడగడం, ఇలాంటివన్నీ చేస్తోంది. వాళ్ళకి ఏఐ బాగా పనిచేస్తోంది అని అర్థమైంది. దీని గురించి గూగుల్ ఆల్రెడీ వార్న్ చేసింది, జనవరిలో 12,000 వర్కర్స్ని తీసేస్తున్నామని. దీనికి వాళ్ళు రీఫోకసింగ్ అని పేరు పెట్టారు. యాక్చువల్లీ లే ఆఫ్ అంటారు. గూగుల్ ఒకటే కాదు, ఏఐ కొన్ని వేల ఉద్యోగాలని 2023లోనే తీసేసింది. లైక్ ఐబిఎం కంపెనీ కూడా 8,000 ఎంప్లాయీస్ని ఏఐతో రీప్లేస్ చేసింది. గ్రే అండ్ క్రిస్మస్ అనే కంపెనీ లాస్ట్ ఇయర్ మేలో 3,900 ఎంప్లాయీస్ని తీసేసింది. కాగ్నిజెంట్, డెలాయిట్ లాంటి కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు అని కూడా న్యూస్ వచ్చింది. డ్రాప్ బాక్స్ అనే కంపెనీ కూడా 16% ఎంప్లాయీస్ని తీసేశారు లాస్ట్ ఏప్రిల్లో. బ్రిటిష్ టెలికామ్ అనే కంపెనీ కూడా 55,000 జాబ్స్కి బూస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చాయి. పేటిఎం కూడా 1,000 ఎంప్లాయీస్ని తీసేసింది. ఇక్కడ కూడా ఏఐ అనేది మెయిన్ రీజన్ అయింది. ఇంకొక ఇండియన్ కంపెనీ ఉంది, దుకాన్ అని. అదొక ఈకామర్స్ కంపెనీ, ఈకామర్స్ ప్లాట్ఫామ్. ఈ ఇయర్ దుకాన్ 90% ఎంప్లాయీస్ని ఏఐతో రీప్లేస్ చేసింది. సో అర్థమైంది ఏంటంటే ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ జాబ్స్ పోతున్నాయని.
యుఎస్ సర్వే ప్రకారం 44 కంపెనీస్ ఏఐ వల్ల జాబ్స్ పోతాయని చెప్తున్నాయి. 37% కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే ఏఐ ఆల్రెడీ జాబ్స్ని రీప్లేస్ చేసేసింది అని. అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసేసింది. ఏఐ ముందు మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంత చెప్పండి. అసలైన దాని గురించి భయపడకుండా ఏవేవో ఆలోచించేస్తున్నాం. కొన్ని మిలియన్స్ ఆఫ్ జాబ్స్ పోతాయి ఏఐ వల్ల. అలాగే ఏఐ కొన్ని మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ కూడా చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒక కొత్త జాబ్ రావాలంటే ఎలా? మీరు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉన్నట్టయితే ఇప్పుడే సరైన డెసిషన్ తీసుకోవాలి. ఆలోచించడానికి ఇదే కరెక్ట్ టైం. బాగా రీసెర్చ్ చేయండి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుండి అడ్వైస్ తీసుకోండి. నేను మిమ్మల్ని మీ డ్రీమ్ని చంపుకోండి అని అన్నట్ల స్ట్రాటజీస్ డిఫైన్ చేసుకోండి. లేకపోతే ఏఐ మీ డ్రీమ్ని చంపేస్తుంది. ఇప్పటికే ఐఐటి బాంబే లాంటి కాలేజెస్ ఏఐ అండ్ డేటా సైన్స్ అనే సబ్జెక్ట్స్ కంపల్సరీ చేశాయి స్టూడెంట్స్కి. సో క్లియర్గా అర్థమవుతోంది ఏఐ వైపే అందరి చూపు అని. మీరు ఆపోజిట్ డైరెక్షన్లో పోకండి. ఆల్రెడీ ఐటీ జాబ్ చేస్తున్నట్టయితే ఎవరు చెప్పినా ఒకటే మంత్రం, రిలవెంట్ స్కిల్స్ని పెంచుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. సో లెర్న్ న్యూ టెక్నిక్స్ అండ్ మెథడ్స్, acquire more knowledge, keep researching. మీరు మా జాబ్ కాపాడండి అని కంపెనీస్ని ఇప్పుడు అడుక్కోలేరు, ఎందుకంటే వాళ్ళు చేయరు కాబట్టి. ఎగ్జాంపుల్ గూగుల్ కంపెనీ. ఆ కంపెనీ $14 బిలియన్ ప్రాఫిట్స్ ఏం చేస్తోంది. అండ్ రెవెన్యూ మాటకు వస్తే $56 బిలియన్. ఇది ప్రయాణం. ఇది 30,000 ఎంప్లాయీస్ని నిజానికి గూగుల్ పోషించగలదు, పే చేయగలదు. ఎందుకంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ కంపెనీస్. కానీ చేయదు. కంపెనీస్ అలాగే పనిచేస్తాయి. అందుకే కలాం గారు అంటారు, డోంట్ లవ్ యువర్ కంపెనీ బికాస్ కంపెనీ మే నాట్ లవ్ యూ ఎట్ సర్టైన్ సిచ్యువేషన్, సర్టైన్ కండిషన్. ఒక కొటేషన్ ఉంది, సిఈఓకి కొన్ని కోట్ల జీతాలు ఇచ్చేది అందుకే, కంపెనీని ప్రాఫిట్స్లోకి తీసుకురావాలని, బాగా నడపాలని, నెంబర్ 1 చేయాలని. సో ఇన్ 2024 వీ నీడ్ ఏ రీసెట్. కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేవారు కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ ఆలోచించాల్సిన టైం వచ్చేసింది. resumebuilder.com అనే కంపెనీ సర్వే చేస్తే 2024లో, అంటే ఈ ఇయర్లో 44% ఆఫ్ ద కంపెనీస్ ఇన్ ద వరల్డ్ విల్ రీప్లేస్ ఎంప్లాయీస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆలోచించండి, ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి బయటికి వస్తున్నారో, వచ్చిన తర్వాత ఏం చేస్తారు, చేయబోతున్నారు. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. టేక్ కేర్.